ఎక్స్క్యూజ్ మీ 216 KL వెళ్ళిందా? లేదండి, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇంతగా ఆకర్షిస్తుంది? అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉందంటారు కానీ అమ్మాయిలకే ఎక్కువ. ఇంకా 216 KL వెళ్ళలేదండి. థ్యాంక్ యూ. ఇవాళ సిటీ బస్సులు బంద్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా మీ రూట్లోనే వెళ్ళాలి. మీరు కనుక ఓకే అంటే ఫేర్ కూడా షేర్ అవుతుంది కదా. ఓకే. హాయ్, ఐఎమ్ రాజ్, MBA ఫైనల్ ఇయర్. అండ్ యూ? యా, ఐఎమ్ వర్ష, ఫ్యాషన్ డిజైనర్. Hi, this is Raj. Who is on the line? నువ్వు ఎవరికి చేస్తే ఆడు. అయినా ఇదేం ల్యాండ్లైన్ అనుకున్నావేట్రా? తీసినోళ్ళు అడగాలి కానీ చేసినోళ్ళు కాదు. యాదావా. Hey, I know it. What else, dude? ఈడేంటి సడన్గా ఇంగ్లీష్లోకి ఎదిగిపోయాడు? ఎవరికో బిస్కెట్ ఇస్తున్నట్టున్నాడు. ఏంట్రో పిలుపులు మారిపోయాయి. పక్కన ఫిగర్ ఉందా ఏంటి? Now you got my point, bro. ఏడిసావు. సర్లే కానీ ఫిగర్ పరిస్థితి ఏంటి? స్లాపా, యావరేజా, హిట్టా? Blockbuster. అబ్బో, ఏడిసేవులే కానీ హైదరాబాద్ జిగిరీలు జిహాదీల కన్నా డేంజర్. ఏదో చూపించి ఏదో నాకు ఇచ్చేస్తారు రోయ్. నువ్వు అసలే స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు. జాగ్రత్త రోయ్, ఎక్స్పీరియన్స్ ఇక్కడ. Oh yeah, yesterday I bought new mobile. Please note my new number, bro. ఫోన్ మారితే నెంబర్ ఎలా మారుతుందిరా? ఏదావా, సిమ్ అదేగా. Please note properly. My friend Sanjosh waiting for me. We are going to Legend movie, yaar. ఈ పాటలన్నీ పక్కన ఫిగర్ కోసమేగా. సర్లే, 7 9700604266. థ్యాంక్స్ రా మామా. ఏంట్రోయ్ సడన్గా తెలుగులోకి వచ్చావు? నీ బ్లాక్ బస్టర్ బస్ ఎక్కి వెళ్ళిపోయిందా ఏంటి? వెళ్ళిపోయింది కానీ తనకు నా నెంబర్ గుర్తుందంటావా? కాలేజ్ అమ్మాయిలకు బుక్స్లోని ఫార్ములాలు, ఈక్వేషన్స్ గుర్తుండవు కానీ అబ్బాయిల ఫోన్ నెంబర్లు, ATM పిన్ నెంబర్లు బాగా గుర్తుంటాయి లేరా. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 30 బ్రేకప్స్ ఇక్కడ. అంతేనంటావా మామా? డోంట్ వరీ. థ్యాంక్స్ మామా, బాయ్. హాయ్ రాజ్, దిస్ ఈజ్ వర్ష. లెజెండ్ మూవీ ఎలా ఉంది?
మూవీ చాలా బాగుంది. అదేంటి మా ఫ్రెండ్స్ బాగాలేదన్నారు? అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇట్స్ మై నంబర్, సేవ్ ఇట్. సరే వర్ష, రేపు రెస్టారెంట్లో కలుద్దాం మరి. బాయ్ బాయ్. అవును, ఏం తాగుతారు? సాఫ్ట్ డ్రింక్. బాబు 2 థమ్స్ అప్. అవును, నాకు స్మాల్ డౌట్ ఉంది, తీరుస్తారా? అఫ్ కోర్స్, చెప్పండి, తీరుస్తాను. స్నేహానికి ప్రేమకి తేడా ఏంటి? అమ్మయ్యా, కథ క్లైమాక్స్కి వచ్చినట్టుంది. చెప్పండి. స్నేహం చేయడానికి మనిషి నచ్చితే చాలు, కానీ ప్రేమించడానికి మనసు నచ్చాలి. స్నేహం అనేది పచ్చబొట్టు లాంటిది, అది వేసుకుంటే పడుతుంది. కానీ ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, దానంతటా అదే పుడుతుంది. అవును, ఎలా చెప్పాను? సూపర్. థ్యాంక్ యూ. అవును, స్నేహం చేసిన మనిషి మనసుకు దగ్గరవుతుంటే ఆ ఫీలింగ్ లవ్వే కదండి. అవునండి. మీకేదో చెప్పాలని ఉంది, నాకు వినాలని ఉంది. ఏంటి? మీరు ఐ లవ్ యూ చెప్తే నాకు వినాలని ఉంది. చెప్పండి. అంతగా వినాలని ఉంటే మీరే చెప్పొచ్చు కదా. అంతేనంటారా? అంతే. ఐ లవ్ యూ వర్ష. నేను ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. హే వర్ష, హాయ్ వర్ష. హలో, హాయ్ రాజ్. ఏంటి నిన్న పిలుస్తున్నా ఎవరితోనో బైక్ పై వెళ్ళిపోయావే? ఓ అదా, అతను మా కజిన్ సందీప్, అతని బైక్ మీద వెళ్ళాను. అయినా నువ్వేంటి మార్నింగ్ నుంచి కాల్ చేయలేదే? నువ్వు చేస్తావని వెయిట్ చేశానులే. హాయ్ బ్రో, మీరు సందీప్ కదూ? యా, హూ ఆర్ యూ? ఐఎమ్ రాజేష్, వర్ష ఫ్రెండ్. వర్ష? ఓ, దట్ గర్ల్. మీ కజిన్ కదా? వాట్? ఎవరు చెప్పారు? తనే చెప్పింది. నాన్ సెన్స్. షీఈ్ నాట్ మై కజిన్, షీఈ్ మై ఎక్స్. అప్పుడెప్పుడో మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిందిరో లచ్చమ్మ. షీ హ్యాస్ లచ్చమ్మ. బట్ ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ లయింగ్. వై షుడ్ ఐ లై? రియల్లీ, షీఈ్ మై ఎక్స్. ఐఎమ్ ఆల్సో హర్ ఎక్స్. తను అలాంటిది కాదే. బాస్, అమ్మాయిలు బట్టలు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ని, అబ్బాయిలు బీర్ కొట్టినంత ఈజీగా బ్రేకప్ని చెప్పేస్తున్నారు బాస్. అయినా ఆ వర్షకి నేను ఫస్ట్ కాదు, అలా అని లాస్ట్ కాదు. బట్ ఐఎమ్ సిన్సియర్ బాస్. దెన్ యూ ఫూల్. ఐ పిటీ యూ. 1 సెకండ్. హాయ్ డార్లింగ్, ఐఎమ్ కమింగ్ రా. ఫ్యూ మినిట్స్, ఐఎమ్ ఆన్ ది వే. జిల్ జిల్ జిగా జిగా.
బాయ్ డార్లింగ్. బాస్, ఎంజాయ్ విత్ వర్ష. బాయ్. చేయాల్సిందంతా చేసి అమ్ములు బేబీలా ఎలా కూర్చుందో అమాయకంగా. కొంచెం ప్రేమ కోసం ఇప్పటి వరకు పడతప్పించిపోయాను. దాన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. థ్యాంక్ గాడ్ రాజేష్ లాంటి ఆణిముత్యం దొరికాడు. ఇక నాకెవ్వరూ అవసరం లేదు. అర్జెంటుగా వెళ్ళిపోవాలి. దీని పతివ్రత పోజులు చూడలేకపోతున్నా. ఇంకేంటి రాజేష్, నీకు చదువైపోయింది, నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం? నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మీ పేరెంట్స్ ఎప్పుడు మాట్లాడతావు? అందరితో అన్నీ అయిపోయాక నాతో పెళ్ళా ఎలా కనబడుతున్నా దీనికి? నేను రేపు ఊరెళ్తున్నాను. మా పేరెంట్స్తో మాట్లాడి 1 వీక్లో వచ్చేస్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. అబ్బా, ఎంత అమాయకత్వం! వెయిట్ చేస్తుందో, ఎవడి జేబు వెయిట్ అయినా తగ్గిస్తుందో. అయినా దీనికి నాకున్న రిలేషన్షిప్ ఈ సిమ్మే కదా. అది తీసేస్తే ఈ దరిద్రం కూడా వదిలిపోతుంది. ఇంకా ఎలాగో హైదరాబాద్ వచ్చే పని కూడా లేదు. నాకు మాత్రం ఉండదా నీతో త్వరగా లైఫ్ స్టార్ట్ చేయాలని? 1 వీకే కదా, వచ్చేస్తానులే. ప్రేమంటే ఏంటో తెలిసొచ్చింది. ఇదే నా లాస్ట్ లవ్. బుద్ధి వచ్చిందిరా బాబు, ఇదే నా లాస్ట్ లవ్.